ఈ వీడియోలో ఏంటంటే సిఎస్ఎస్ బేసిక్ రూల్ స్ట్రక్చర్ అలాగే టెక్స్ట్ రిలేటెడ్ ట్యాగ్స్కి మనం ఎలా ఇస్తాము ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ అనేది చూద్దాము. వీటన్నిటిని కూడా బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ చేసి మనం ఒక్కొక్క దానికి అవుట్పుట్ చూద్దాం. ఇక్కడ ఉన్నవన్నీ కూడా టెక్స్ట్ రిలేటెడ్ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ అనమాట. మనం వీటన్నిటి గురించి బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ చూద్దాము ఎలా వస్తుంది అనేది. ఇక్కడ చూస్తే కలర్ ఉంది కదా, ఇది ప్రాపర్టీ. కాలన్ తర్వాత ఉంది కదా, ఇది వాల్యూ అనమాట. ఇలా ఇవ్వచ్చు. ఇది ఏంటంటే నార్మల్ నేమ్ అనమాట. ఇది హెక్సా కోడ్ అనమాట. మనం ఏ కలర్ తీసుకున్నా కానీ ఆర్జీబీతో రిప్రజెంట్ చేయొచ్చు. అంటే రెడ్, గ్రీన్, బ్లూ అనే ఈ 3 కలర్స్ తో రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ ఈ 2 ఉన్నాయి కదా, ఈ 2 లెటర్స్ ఏంటంటే ఆ రెడ్ కలర్ ఎంత ఉంది అనేది స్పెసిఫై చేస్తాయి. నెక్స్ట్ ఇది జీ అనమాట. నెక్స్ట్ బి అనమాట. ఈ ఎంత తక్కువగా ఉంటే ఆ కలర్ అంత తక్కువగా ఉంటుంది అనమాట. ఇవి 1, 2, 3 దగ్గర అలా స్టార్ట్ అయ్యి ఏబిసిడి అలా ఎఫ్ దాకా వెళ్తాయి. ఓకే, వీటిని మనం VS Code లో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. ఆల్రెడీ నేను డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను, సిఎస్ అని. ఆ ఫోల్డర్లో బేసిక్ HTML కోడ్ ఆల్రెడీ క్రియేట్ చేశాను. అందులో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఆల్రెడీ ఒక పారాగ్రాఫ్ అనే ట్యాగ్ ఉంది కదా, నేను సిఎస్ఎస్ని కూడా లింక్ చేశాను. ఆ ఫైల్ ఉంది కదా, ఆ ఫైల్ లింక్ అయింది అనమాట. ఇప్పుడు సిఎస్ఎస్లో పి అనే ట్యాగ్కి ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి మనం ఇప్పుడు డైరెక్ట్గా పి అని ఇద్దాం. ఇక సెలెక్టర్ ఏంటి, ఆ స్ట్రక్చర్ రాసుకున్నాము. సెలెక్టర్ కర్లీ బ్రేస్ లోపల ప్రాపర్టీ కాలన్ వాల్యూ ఇలా అనమాట. ఇక్కడ సెలెక్టర్ ఏంటి, మనం ట్యాగ్ సెలెక్టర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్గా పి అని ఇచ్చేయచ్చు. అంటే ట్యాగ్ నేమ్ ఏదైతే ఉందో అది ఇచ్చేయచ్చు అనమాట. ప్రాపర్టీ నేమ్ ఏంటి, కలర్. మనం టెక్స్ట్ కలర్ మార్చాలనుకుంటున్నాం కాబట్టి కలర్ అనమాట. ఇక్కడ చూసారా, కలర్ అనే ఇవ్వాలి. అంతేగా అలా కాకుండా మనం టెక్స్ట్ హైఫన్ కలర్ అలా ఇవ్వకూడదు. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన నేమ్ ఇదే కాబట్టి అదే ఇవ్వాలి. ఇవన్నీ ప్రీ డిఫైన్ నేమ్స్ అనమాట. వాల్యూస్ కూడా అంతే. ఇప్పుడు నేను రెడ్ అని ఇక్కడ ఇస్తున్నాను అనుకోండి, రెడ్ కలర్ అప్లై చేసింది. అలా బ్లూ, గ్రీన్ అలాగా అన్ని కలర్స్ ఇవ్వచ్చు. అలాగే సిఎస్ఎస్ ఒక 140 కలర్స్ ని రికగ్నైజ్ చేసింది. ఆ నేమ్స్ లో ఏ నేమ్ అన్నా మనం ఇక్కడ ఇవ్వచ్చు. అది కాకుండా మనం వేరే నేమ్ ఇచ్చాం అనుకోండి, సిఎస్ఎస్ కి అర్థం కాక డిఫాల్ట్ కలర్ ఉంది కదా బ్లాక్, అది డిస్ప్లే చేస్తుంది. ఓకే, సేవ్ చేస్తున్నాను. మనం ఇక్కడ నుండి HTML పేజ్ లోకి వెళ్ళి రన్ అని క్లిక్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి ఓపెన్ చేయొచ్చు. డెస్క్టాప్ లో సిఎస్ఎస్ ఫోల్డర్ క్రియేట్ చేశాను కదా, ఇండెక్స్ ఓపెన్ చేస్తున్నాను. సరే, టెక్స్ట్ కి కలర్ అనేది అప్లై అయిపోయింది. ఇది రైట్ సైడ్ డిస్ప్లే చేద్దాము. విండోస్ రైట్ యారో, తర్వాత విజువల్ స్టూడియో కోడ్ విండోస్ లెఫ్ట్ యారో. ఓకే ఓకే, సిఎస్ అప్లై. ఇప్పుడు రెడ్ కాకుండా మనం హెక్సా కోడ్లు ఇచ్చి చూద్దాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్ ఇద్దాం. చూసారా, ఇది కొంచెం డార్క్ ఎల్లో కలర్ వచ్చింది. సేవ్ చేస్తున్నాను. రిఫ్రెష్. డార్క్ ఎల్లో కలర్ వచ్చింది. మనం కావాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. లేదా మీరు కనుక VS Code యూస్ చేయట్లేదు, వేరే ఏదన్నా ఐడి యూస్ చేస్తాను అనుకోండి, మీకు అప్పుడు ఆప్షన్ లేకపోతే మీరు బ్రౌజర్లోకి వెళ్ళి కలర్ పిక్కర్ అని టైప్ చేయొచ్చు. కలర్ పిక్కర్ అంటే మన బ్రౌజరే మనకి ఒక డిఫాల్ట్ గా ఒక చిన్న టూల్ లాంటిది ఇచ్చింది. మనం ఇక్కడ కావాల్సిన కలర్ కి స్క్రోల్ చేసుకొని ఆ కలర్ లో మనకి ఏ షేడ్ కావాలి, లైటర్ షేడా డార్క్ షేడా చూసుకొని ఇక్కడ హెక్సా కోడ్ వచ్చింది, కాపీ చేసుకోవచ్చు. కాపీ చేసుకొని సేమ్ అదే కలర్ ఇక్కడ పేస్ట్ చేసుకుంటే అదే కలర్ వచ్చింది. రియల్ టైంలో ఇక్కడ హెక్సా కోడ్ ఎక్కువ యూస్ చేస్తారు అనమాట. మనం నేమ్ కంటే కూడా హెక్సా కోడ్ ఎక్కువ యూస్ చేస్తారు. ఎందుకంటే షేడ్స్ బాగుంటాయి కదా. ఒక కంపెనీ అంటే చాలా కంపెనీస్ బ్లూ లేదా ఇంకా రెడ్ ఇలాంటి కలర్స్ వాడచ్చు. కాకపోతే షేడ్స్ ఉంటాయి అనమాట. అందరూ రెడ్డే వాడతాం కానీ కొంతమంది డార్క్, కొంతమంది లైట్, కొంచెం డార్క్ అలా వాడతారు. కాబట్టి హెక్సా కోడ్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు కలర్స్ ఇచ్చేటప్పుడు సీరియస్లో. ఇంకా వేరే టైప్స్ కూడా ఉన్నాయి కలర్స్ ఇవ్వడానికి, అంటే వేరే వేస్ కూడా ఉన్నాయి. వాటన్నిటిని మనం వేరే వీడియోలు తెలుసుకుందాం. ప్రస్తుతానికి అయితే ఇది మెయిన్, హెక్సా కోడ్ అనేది మెయిన్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఫాంట్ సైజ్ చూద్దాం. డిఫాల్ట్ ఫాంట్ సైజ్ 16 అనమాట. ఇక్కడ ఆల్రెడీ మనకి సజెషన్ చూపిస్తుంది కదా, అది ఇచ్చేస్తాను. ఫాంట్ సైజ్ ఎంత కావాలి మనకి, డిఫాల్ట్ 16 కదా కాబట్టి చేంజ్ ఉండదు. చూడండి, సేవ్ చేస్తున్నాను. బ్లాక్ కలర్ వస్తుంది అంటే కలర్ మనం ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు బ్లాక్ కలర్ డిఫాల్ట్ 16 సైజ్ కాబట్టి 16 వస్తుంది. ఓకే, 16 తర్వాత పిక్సెల్ అని కూడా ఇవ్వాలి, యూనిట్స్ ఇవ్వాలి. యూనిట్స్ ఇవ్వకపోతే అది వర్క్ అవ్వదు. 16 పిక్సెల్స్ ఇలాగా. ఇప్పుడు చూడండి 160 అని ఇస్తే పెద్దగా ఉండొచ్చింది. అలా సైజ్ పెరిగింది అనమాట. ఓకే, ఇప్పుడు నేను 160 తర్వాత కొంచెం స్పేస్ ఇచ్చి పిఎక్స్ అని ఇస్తాను. చూడండి, ఇక్కడ పిఎక్స్ అనేది ఒక సపరేట్ యూనిట్ లా తీసుకుంది. 160 ఒకటి నెంబర్ అనుకుంటుంది. చూడండి, ఇప్పుడు అప్లై అవ్వలేదు. పిఎక్స్ అలాగే నెంబర్ కలిసి ఉండాలన్నమాట. ఓకేనా. ఇలాగ పిఎక్సే కాకుండా ఆర్ఈఎం అని, ఈఎం అని, ఇంకా పర్సంటేజెస్ లో వ్యూ విత్, వ్యూ హైట్ అని చెప్పి ఇలా రకాల యూనిట్స్ లో కూడా మనం లెంత్ ఇస్తాం అనమాట సిఎస్ఎస్ లో. కాకపోతే ఎక్కువగా మాత్రం పిక్సెల్స్ లో ఇస్తాం.
వాటి గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ప్రస్తుతానికి ఇది గుర్తుపెట్టుకోండి. మనం లెంత్ గురించి స్పెసిఫై చేయాలి యూనిట్స్ అంటే ఇలా పిఎక్స్ అని ఇస్తాము. చాలా కొన్నిటికి మాత్రమే మనం అసలు ఎలాంటి యూనిట్స్ ఇవ్వము. డైరెక్ట్‌గా ఇలా 1 అని, ఇంకా 1.5 అని ఇలా ఇస్తాం అనమాట. అవేంటంటే డిఫాల్ట్‌గా ఒక యూనిట్ ఉండిద్ది. ఆ యూనిట్ ప్రకారంగా ఆ వాల్యూస్‌ని తీసుకునేదన్నమాట సీఎస్ఎస్. మనం స్పెసిఫై చేయొచ్చు. కాతే అవసరం లేదు అక్కడ అలాంటి వాటి దగ్గర. ఓకే. నెక్స్ట్ ఫాంట్ వెయిట్. అంటే ఎంత థిక్‌గా ఉండాలి లెటర్స్ అనేవి ఫాంట్ వెయిట్ చెప్పిద్దనమాట. ఫాంట్ వెయిట్ ఎంత థిక్‌గా ఉండాలి చూసారా? ఇక్కడ మనం ఎలాంటి యూనిట్స్ ఇవ్వలేదు. ఇలా 1-900 లోపల ఏదైనా ఇవ్వచ్చు. లేదా బోల్డర్ థిక్కర్ అని చెప్పి ఇవి కూడా వాల్యూస్ అనమాట దానికి. ఏదైనా ఇవ్వచ్చు. ఎక్కువగా అయితే మనం బోల్డ్ మాత్రమే యూజ్ చేస్తాం ఫాంట్ వెయిట్‌లో. ఇంకా 800, 900 కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పెద్దగా డిఫరెన్స్ అనిపించదు. 500 దాటిన దగ్గర నుంచి మనకు ఆ డిఫరెన్స్ అనేది అర్థమైద్ది. 600 ఇప్పుడు లైట్ కలర్ తీసుకుందాం. ఇది ఇప్పుడు అప్లై అవ్వచ్చు చూడండి. ఎందుకంటే డాట్ పి అన్నాను కదా! అది క్లాస్‌ని చూసిద్దనమాట. అంటే ఇక్కడున్న ఏ ట్యాగ్‌కి అయితే ఆ క్లాస్ నేమ్ ఉందో ఆ ట్యాగ్ మాత్రం అప్లై చేసిద్ది. కానీ ఇక్కడున్న ఏ ట్యాగ్స్‌కి ఆ క్లాస్ నేమ్ లేదు కాబట్టి అప్లై చేయలేదు. ఇప్పుడు లైట్ కలర్ కదా! ఇది తీసేస్తున్నాను. ఇప్పుడు ఇది ట్యాగ్ సెలెక్టర్ అయిద్ది. సేవ్ చేస్తాను. చూడండి థిక్‌గా అయిందనమాట. 600, 900 అలా ఇవ్వచ్చు. ఓకే. డిఫాల్ట్‌గా నార్మల్ ఉండిద్ది. ఇక్కడ డిఫాల్ట్‌గా 16 పిక్సెల్ ఉండిద్ది. ఇక కలర్ ఏమో బ్లాక్ ఉండిద్దనమాట. అది ఇంకా ఇలా చాలా కలర్స్ ఇవ్వచ్చు. అలాగే 1-900 దాకా కూడా నంబర్స్‌లో కూడా ఇవ్వచ్చు. యూనిట్స్ ఏమి అవసరం లేదు ఇక్కడ. నెక్స్ట్ ఫాంట్ ఫ్యామిలీ. ఇక్కడ చూసారా మనం ఈ వర్డ్ డాక్యుమెంట్‌లో ఈ టెక్స్ట్ ఉంటది కదా! ఆ టెక్స్ట్ ఏ స్టైల్‌లో ఉందంటే ఈ ఏ ఫ్యామిలీ ఫాంట్ అంటే అది కాలిబ్రీలో ఉంది. అలా మనం ఏరియల్ ఇంకా టైమ్స్ న్యూ రోమన్ అలాగా రకరకాల ఫ్యామిలీస్ ఉంటాయన్నమాట. అంటే కొంచెం డిఫరెంట్‌గా మారిద్ది టెక్స్ట్ చూడటానికన్నమాట. అది అంతే. ఫాంట్ ఫ్యామిలీ, కాలమ్ ఇవన్నీ గూడా ఇక్కడ చూసారా? ఒక్క వాల్యూ గాకుండా కామా సెపరేట్‌గా చాలా వాల్యూస్ ఇచ్చారు. ఎందుకు అంటే ఒకవేళ ఈ ఫస్ట్ ఫ్యామిలీ గనక లేకపోతే అంటే మన బ్రౌజర్ సపోర్ట్ చేయకపోతే ఈ సెకండ్ దానికి వెళ్ళిద్ది. సెకండ్ కూడా సపోర్ట్ చేయకపోతే థర్డ్ కూడా సపోర్ట్ చేయకపోతే లాస్ట్ దాకా ఉండిద్దనమాట. ఇది కూడా సపోర్ట్ చేయకపోతే అప్పుడు డిఫాల్ట్ ఫాంట్ ఉంటది కదా బ్రౌజర్‌కి. ఆ ఫాంట్‌తో డిస్‌ప్లే చేస్తది టెక్స్ట్‌ని. మనం సీఎస్ఎస్‌లో గాని, హెచ్‌టీఎంఎల్‌లో గాని ఏదైనా మిస్టేక్ చేసినా మనకు ఆ విషయం తెలీదు. అంటే ఎర్రర్ లాగా ఇవ్వదనమాట ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగా. జస్ట్ మనం అనుకున్నట్టుగా అవుట్‌పుట్ రాదంతే. అలాగా. ఓకే. మీకు గనుక ఇంకా చాలా ఫాంట్ ఫ్యామిలీస్ కావాలి. ఇవి కాకుండా ఇంకా వేరే టైప్‌లో కావాలి అనుకుంటే గూగుల్ ఫాంట్ ఫ్యామిలీ ఉంటది. మీరు అందులో నుంచి కూడా చూసుకోవచ్చు. గూగుల్ సీఎస్ఎస్ ఫాంట్ ఫ్యామిలీ లింక్ చూద్దాము. ఆ లింక్‌ని మనం ఇంక్లూడ్ చేసుకుంటే మన బ్రౌజర్‌లో అవి ఆహ్, మన బ్రౌజర్ సపోర్ట్ చేస్తదనమాట. అంటే ఆ ఫాంట్ ఫ్యామిలీకి సంబంధించిన సీఎస్ఎస్ ఇంక్లూడ్ అయిద్ది మన ఫైల్‌లోకి. ఐ మీన్ మన వెబ్‌సైట్‌లోకి. ఫాంట్స్ ఓకే. ఇక్కడున్నాయి కదా! మీకు కావాల్సిన ఫాంట్ ఏదంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూద్దాం. ఇది మన బ్రౌజర్ సపోర్ట్ చేయదు కదా! కాబట్టి మనకు దీనికి కావాల్సిన ఒక లింక్ ఉంటదనమాట. సీడీఎన్ లాగా. అంటే ఆల్రెడీ వాళ్ళు ఇది అంటే లెటర్స్ ఇలా డిస్‌ప్లే చేయడానికి కావాల్సిన కోడ్ ఉంటది కదా! అది గూగుల్ వాళ్ళు రాసేసి ఉంచుతారు. దాన్ని మనం మన దాంట్లో ఇంక్లూడ్ చేయాలి కదా! మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు ఆ సీఎస్ఎస్ ఫైల్స్‌ని. లేదా మనం ఇలాగా ఎన్‌కోడ్ చేసుకోవచ్చు. అంటే ఆన్‌లైన్‌లో ఉంటాయన్నమాట అవన్నీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ సర్వర్స్‌లో ఉంటది. వాటిని మన బ్రౌజర్ డిస్‌ప్లే చేసే ముందు కాల్ చేసిద్దనమాట. మన లింక్స్‌ని గనుక ఇంక్లూడ్ చేస్తే. ఇది హెచ్‌టీఎంఎల్‌లో ఇంక్లూడ్ చేయడానికి. ఇదేమో సీఎస్ఎస్‌లో ఇంక్లూడ్ చేయడానికి. ఇదేమో డైరెక్ట్‌గా మనం సీఎస్ఎస్‌లో ఇంక్లూడ్ చేయాలనుకుంటే ఇలా స్టైల్ అనే ట్యాగ్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఇంపోర్ట్ అనేది డైరెక్ట్‌గా అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. పేస్ట్ చేసుకొని ఇలా రాయాలన్నమాట. ఇలా కాల్ చేయాలి క్లాస్‌ని. ట్రై చేసి చూద్దాము. మనం సీఎస్ఎస్‌లో ఇంక్లూడ్ చేద్దాము. హెచ్‌టీఎంఎల్‌లో కూడా పెట్టేసుకోవచ్చు డైరెక్ట్‌గా. సీఎస్ఎస్‌లో మాక్సిమం ఇది ఫస్ట్ లైన్‌గా పెట్టుకోండి. అండ్ దాని తర్వాత ఇలా రాయాలన్నమాట మన సీఎస్ఎస్‌ని. అది కాల్ చేయాలనుకుంటే మనం. వెయిట్ బోల్డ్ అని ఇద్దాం. చూద్దాం. సేవ్ చేసి అవుట్‌పుట్ ఎలా వస్తదో. అలాగా. ఇక్కడ ఉంది కదా! @ ఇంపోర్ట్ అంటేనేమో మనం సీఎస్ఎస్‌లో ఇంక్లూడ్ చేయొచ్చు. @ ఇంపోర్ట్ అనేది. లేదా ఈ స్టైల్ ట్యాగ్ కంప్లీట్‌గా తీసుకువెళ్ళి మన హెచ్‌టీఎంఎల్‌లో కూడా పెట్టేసుకోవచ్చు. కాకపోతే కాల్ చేసేటప్పుడు అంటే మనకు ఆ స్టైల్ కావాలని చెప్పి సీఎస్ఎస్‌లో స్పెసిఫై చేయాలి కదా! ఇలాగ ఫాంట్ ఫ్యామిలీ ఇదనమాట. అయితే వీటిని కూడా ఇస్తే ఇంకొంచెం అట్రాక్టివ్‌గా ఎగ్జాక్ట్‌గా మనం చూసినట్టుగా అవుట్‌పుట్ వచ్చింది. అదే హెచ్‌టీఎంఎల్‌లో కావాలనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇది వెబ్. అదే మనకి ఆండ్రాయిడ్‌లో, ఐఓఎస్‌లో మనం వేరే అప్లికేషన్స్‌లో వాడాలనుకుంటే వీటి కోడ్స్ తీసుకోవచ్చు. హెచ్‌టీఎంఎల్ ట్రై చేద్దాం. ఇది రిమూవ్ చేస్తున్నా. ఓకే.
సేమ్ లెవెల్ ఇదే. అంటే ఈ లింక్ రిక్వెస్ట్ వెళ్ళి ఈ లింక్ లోపల కోడ్ ఉంటుంది అనమాట. ఆ కోడ్ ని బట్టి ఈ పర్టికులర్ ఇది ఉంది కదా, ఈ ఫాంట్ ఫ్యామిలీకి సంబంధించిన కోడ్ అక్కడ ఉంటుంది. కాబట్టి డిస్ప్లే చేసే ముందు బ్రౌజర్ ఈ లింక్ రిక్వెస్ట్ పంపించి దానికి సంబంధించిన కోడ్ తెచ్చుకుని దాని ప్రకారంగా డిస్ప్లే చేస్తారు అనమాట ఆ టెక్స్ట్ ని. సేమ్ @ఇంపోర్ట్ లో కూడా అంతే. ఒక లింక్ ఉంది చూసారా ఇందాక, లింక్ ఉంది కదా, ఇది కూడా అంతే. ఇక్కడ రిక్వెస్ట్ పంపించింది అలా. టెక్స్ట్ అలైన్మెంట్ అలైన్మెంట్ సెంటర్ లో, ఎండ్ లో, జస్టిస్, లెఫ్ట్, రైట్, స్టార్ట్ ఇవన్నీ చాలా ఉన్నాయి. కాకపోతే మనం యూస్ చేయము. సెంటర్, లెఫ్ట్, రైట్ మాత్రమే యూస్ చేస్తాం మాక్సిమం. ఈ మూడింటి గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ టెక్స్ట్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ కి అలైన్ అయి ఉంది చూసారా, స్క్రీన్ మొత్తానికి లెఫ్ట్ సైడ్ ఉంది సారా, ఇక్కడ ఉంది. అదే సెంటర్ లో అంటే ఇక్కడ ఉండేది, రైట్ అంటే ఇటు సైడ్ ఉంటుంది అనమాట. లెఫ్ట్ డిఫాల్ట్ వాల్యూ కాబట్టి చేంజ్ అవ్వదు. ఫాంట్ ఫ్యామిలీ తీసాం కాబట్టి నార్మల్గా వస్తుంది. ఓకే, ఇది మనం రైట్ అని పెడతాం. స్క్రీన్ కి రైట్ సైడ్ ఉంది అంటే ఆ వెబ్సైట్ కి రైట్ సైడ్ ఇలా. ఓకే, సెంటర్ సేవ్, సెంటర్ లో వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇది లెఫ్ట్, రైట్, సెంటర్ మనం ఎక్కడ చెప్తే అక్కడికి వస్తుంది కదా. ఒకసారి ఏంటంటే రాదు. చూడండి, నేను ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంటుంది, యాంకర్ ట్యాగ్ తీసుకుంటాను. యాంకర్ ట్యాగ్ హెచ్ఆర్ఎఫ్. మన కనుక ఏ యూఆర్ఎల్ లేకపోతే ఇక్కడ హ్యాష్ పెట్టుకోవచ్చు డబుల్ కోట్స్ లోపల. ఓకే, ఏం చేస్తున్నాను ఇక్కడికి వెళ్ళి ఏ కూడా మనం ఒక స్టైలింగ్ అప్లై సేమ్ ఇదే టెక్స్ట్ అలైన్మెంట్ సెంటర్ అనేది ఇద్దాం. సేవ్ చేస్తున్నాను. చూసారా, సెంటర్ అని ఇచ్చాను, రావట్లేదు. కొన్ని రైట్ అని ఇస్తాను, దీనికి కూడా రావట్లేదు, వర్క్ అవ్వట్లేదు. ఎందుకు అనుకుంటున్నారా? ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాను. ఇది నేను మీకు ఆల్రెడీ ఇంకా చెప్పలేదు. కాకపోతే చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే ఏముంటుంది, జస్ట్ బ్యాక్గ్రౌండ్ కి ఈ టెక్స్ట్ ఉంటుంది కదా, విత్ అంటే తీసుకుంటే కంప్లీట్ గా దాని మొత్తానికి కలర్ అయితే అప్లై అవుతుంది అనమాట. సేమ్ ఇది కూడా కొంచెం డార్క్ కలర్ ఇద్దాం, కొంచెం డార్క్. ఓకే, ఇక్కడ చూసారా ఇది ఎంత బిట్ తీసుకుంటుందో. ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్ ఫుల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా తీసుకుంటుంది. అదే మనం పెట్టిన యాంకర్ ట్యాగ్ ఎంత వరకు తీసుకుంటుంది, కంటెంట్ ఎంత వరకు అయితే ఉందో అంతవరకే తీసుకుంటుంది. కాబట్టి క్లిక్ హియర్ గూగుల్ అనే ఇచ్చా అనుకోండి, మళ్ళీ రిఫ్రెష్ చేసి చూస్తే చూడండి అంత స్పేస్ తీసుకునేది. కంటెంట్ ఎంత వరకు అయితే ఉందో అంతవరకు మాత్రం స్పేస్ తీసుకునేది. అందుకనే ఇది రైట్, లెఫ్ట్, సెంటర్ అనగానే అది సెంటర్ అవ్వదు అనమాట. రైట్ సైడ్ వైపు మూవ్ అవ్వలేదు, అంటే ఉంది స్పేస్ కొంచెం. ఇక్కడ సెంటర్, రైట్, లెఫ్ట్ ఏముంటుంది అంటే దీనికైతే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు స్పేస్ ఉంది కాబట్టి రైట్ అంటే రైట్ సైడ్, లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్, సెంటర్ అంటే సెంటర్ వస్తుంది. ఎందుకని ఇది ఇలా ఉంది, ఇదేమో కొంచెమే కంటెంట్ తీసుకుంటుందంటే ఇది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అనమాట. ఇది బ్లాక్ ఎలిమెంట్, ఇదేమో ఇన్లైన్ ఎలిమెంట్. అంటే ఏంటంటే బ్లాక్ ఎలిమెంట్స్ ఫుల్ విడ్త్ తీసుకుంటాయి. అదే ఇన్లైన్ అయితే అవి ఎంతవరకు అయితే టెక్స్ట్ వాటి కంటెంట్ ఉందో అంతవరకే స్పేస్ తీసుకుంటాయి అనమాట. కాబట్టి ఇలాంటి వాటిని సెంటర్ తీసుకురావాలంటే ఇలాంటి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ లోపల పెట్టొచ్చు వీటిని. అంటే ఇప్పుడు డివ్ ఉంది, డివ్ ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అనమాట. ఫుల్ విడ్త్ తీసుకుంటుంది డివ్. అదే స్పాన్ అనుకోండి, అదేంటంటే ఎంతవరకు కావాలో అంతవరకే స్పేస్ తీసుకుంటుంది. కాబట్టి ఈ యాంకర్ ట్యాగ్ ని మనం డివ్ లో పెట్టుకొని అప్పుడు సెంటర్ అని చేయొచ్చు, సెంటర్ చేయొచ్చు. ఆ డివ్ ని సెంటర్ పెట్టచ్చు. చూద్దాము. ఇప్పుడు యాంకర్ ట్యాగ్ ని డివ్ లోపల పెట్టి ఇదే డివ్కి ఇస్తున్నారు ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా. అంటే డివ్ ఫుల్ విత్ తీసుకునేది కదా, దాని లోపల ఉన్న కంటెంట్ ని రైట్ సైడ్ ఇంకా బ్యాక్గ్రౌండ్ కలర్ ఇలా ఇవ్వు అని చెప్తున్నట్టు అనమాట. మనం దాని లోపల కంటెంట్ ఏంటిది, ఇలా యాంకర్ ట్యాగ్ అనమాట. డివ్ లోపల ఇవ్వాలి ఇలాంటివన్నీ. ఎందుకంటే డివ్ అనేది ఒక కంటైనర్ ట్యాగ్. మీరు పారాగ్రాఫ్ పెట్టి కూడా యాంకర్ ట్యాగ్ లోపల పెట్టొచ్చు, కాకపోతే అది అప్రోప్రియేట్ కాదు. అంటే HTML ఇలా చెప్పలేదు మనకి ఇలా చేయమని, కానీ చేసినా కానీ పెద్ద మిస్టేక్ ఉండదు. కాకపోతే మనం రియల్ టైం వర్క్ చేసేటప్పుడు ఎంతవరకు స్టాండర్డ్స్ మీట్ అయ్యేలాగా మాత్రం కోడ్ రాయాలన్నమాట. ర్యాండమ్ గా కోడ్ రాయకూడదు. కాబట్టి మీరు ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి అలాంటివన్నీ కూడా. ఓకే, ఇప్పుడు డివ్ లోపల పెట్టాను కదా, చూద్దాం ఏమైందో. ఓకే, రైట్ సైడ్ ఉన్నా రైట్ సైడ్ వెళ్ళింది. ఇప్పుడు చూసారా ఫుల్ విడ్త్ తీసుకుంటుంది, ఫుల్ విడ్త్. నేను మళ్ళీ ఏకి బ్యాక్గ్రౌండ్ కలర్ పెడతాను. ఏ ఇంకా కొంచెమే తీసుకునేది బ్యాక్గ్రౌండ్ కలర్ బ్రౌన్ ఇస్తున్నాను. ఏ కొంచెమే తీసుకునేది కానీ మన డివ్ తీసుకుంటుంది కాబట్టి ఆ లోపల ఉంది కాబట్టి యాంకర్ ట్యాగ్ సైడ్కి వెళ్ళిపోతుంది. చూసారి కొంచెమే తీసుకుంది విడ్త్. అలాగా మనం అలా చేయొచ్చు, లేదా మనం డిస్ప్లే అని ఒకటి ఉండేది, దాని ప్రకారంగా కూడా డిస్ప్లే యూస్ చేసుకుని మన యాంకర్ ట్యాగ్ ని బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ గా కన్వర్ట్ చేయొచ్చు. ఇవన్నీ ఏంటంటే నెక్స్ట్ డిస్ప్లే గురించి చెప్పుకునేటప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతానికైతే ఒక ఇన్లైన్ ఎలిమెంట్ ని మీరు లెఫ్ట్ రైట్ అరేంజ్ చేయాలి అనుకుంటే
ఇలాగా బ్లాక్‌లనే కంటైనర్‌లో బ్లాక్ ఎలిమెంట్‌లో పెట్టుకొని రైట్, లెఫ్ట్, సెంటర్ చేసుకోవచ్చనమాట. అలైన్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్‌ది టెక్స్ట్ డెకరేషన్. టెక్స్ట్ డెకరేషన్ అంటే టెక్స్ట్ కింద అండర్‌లైన్ రావటం, టెక్స్ట్ పైన రావటం, టెక్స్ట్ మీద రావటం అలాగనమాట. నార్మల్‌గా అయితే నన్ ఉండిద్ది డిఫాల్ట్ వాల్యూ. పారాగ్రాఫ్ ట్యాగ్ కింద వాడుతున్నాం కాబట్టి పి టెక్స్ట్ డెకరేషన్ కాలన్ మనకేం కావాలి అండర్‌లైన్, అండర్‌లైన్ సేవ్ అండర్‌లైన్ వచ్చింది. లైన్ పైన టెక్స్ట్ పైన లైన్ వస్తుంది. లైన్ 3 అంటే టెక్స్ట్ మీద రావాలి. ఇలా వస్తుందన్నమాట. ఇంకా చాలా ఉంటాయి వాల్యూస్. కాకపోతే బేసిక్‌గా ఇవే అసలు పెద్దగా యూజ్ చేయం మనం వీటిని. ఎప్పుడైనా ఒకసారి రేర్‌గా. ఈ టెక్స్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే అప్పర్ కేస్, లోవర్ కేస్‌గా కన్వర్ట్ చేస్తదన్నమాట. మీకు ఇంకా చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. టెక్స్ట్ రిలేటెడే కాకుండా ఇంకా నార్మల్‌గా కూడా చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. నేను ఓవరాల్‌గా ఈ ప్లేలిస్ట్‌లో 150-200 ప్రాపర్టీస్ దాకా చెప్తాను. వాటికి ఒక ప్రతి ప్రాపర్టీకి ఒక 2-3 వాల్యూస్ చెప్తాను. మీకు అంతకు మించి ఇంకా నేర్చుకోవాలి అనుకుంటే డబ్ల్యూ3 స్కూల్స్‌లో గానీ, ఇంకా డబ్ల్యూ3 స్కూల్స్‌లోకి వెళ్లి సెర్చ్ చేయండి. మీకేం కావాలంటే అది మీకు డబ్ల్యూ3 స్కూల్స్ కనిపించిద్ది. లేదా బ్రౌజర్‌లో గానీ, లేదా చాట్‌జిపిటీలో గానీ సెర్చ్ చేసి నేర్చుకోండి. కాకపోతే మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. మనం వర్క్ చేసేటప్పుడు ఏదైనా ఒక 2 ఎక్స్‌ట్రా కావాలి అనుకుంటే మాత్రం వెళ్తాం. మాక్సిమం అన్నీ కూడా ఉన్నాయని తెలుసుకుంటే చాలు. అన్నీ గుర్తుపెట్టుకోవాల్సినంత అవసరం ఉండదు. ఓకే. ఇప్పుడు టెక్స్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్ కదా! ఇది చూద్దాము. అప్పర్ కేస్ టెక్స్ట్ మొత్తం అప్పర్ కేస్‌కి కన్వర్ట్ అయింది. ఇప్పుడు లోవర్ కేస్. అన్నీ లోవర్ కేస్‌లోనే ఉన్నాయి. బట్ స్టిల్ ఓకే. ఓకే. అన్ని అంటే ప్రతి వర్డ్‌లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ చేసిందనమాట. లెటర్ స్పేసింగ్. ఇవే కాకుండా టెక్స్ట్ రిలేటెడ్ ప్రాపర్టీస్ అంటే ఈ టెక్స్ట్ కి మనం వేరే ప్రాపర్టీస్ కూడా అప్లై చేయొచ్చు. అంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్ అని గాని, బార్డర్ అని గాని ఇలాంటివి కూడా. కాకపోతే నేను ఇప్పుడు చెప్పట్లేదు. వేరే ట్యాగ్స్ నుంచి చెప్పేటప్పుడు చెప్తాను. నేను కేటగరీస్‌గా డివైడ్ చేశాను. టెక్స్ట్ రిలేటెడ్ ప్రాపర్టీస్ అని, బటన్ రిలేటెడ్, ఇమేజ్ రిలేటెడ్, ఇంకా ఇన్‌పుట్ రిలేటెడ్ అని అలా డివైడ్ చేశాను. వాటిలో చెప్పేటప్పుడు చెప్తాను. అలా లెటర్‌కి స్పేసింగ్ వచ్చిందనమాట. అలా నార్మల్‌గా డిఫాల్ట్ వాల్యూ. ఓకే. లైన్ హైట్. చూసారా స్పేసింగ్ పెరిగింది. ఈ లైన్‌కి పైన కింద స్పేసింగ్ పెరుగుతుందన్నమాట. సెలెక్ట్ చేస్తాను చూసారా? ఎంత తీసుకుంటున్న స్పేస్. అదే విధంగానే కొంచెమే తీసుకునిద్ది. మనం ఇలాగే యాంకర్ ట్యాగ్ కూడా పెట్టొచ్చు. యాంకర్ పెడుతున్నాను. ఇలా టెక్స్ట్ అనమాట. అంత స్పేసింగ్ తీసుకునిద్ది. మనం ఇలాగా లైన్ హైట్‌కి ఇలా 1.5, 2 అనే కాకుండా పిక్సెల్‌లో కూడా ఇవ్వచ్చు. సమ్ 50 పిక్సెల్ అని ఇస్తున్నాను అనుకోండి. సేవ్ చేస్తున్నాను. పైకి వెళ్ళిపోయింది. 1.5, 60 సంథింగ్ కిందకొచ్చింది చూసారా? అలా 130 పిక్సెల్స్ తీసుకుందనమాట. ఇలా ఇవ్వచ్చు లేదా పిక్సెల్స్‌లో కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ వర్డ్ స్పేసింగ్. అంటే వర్డ్‌కి వర్డ్‌కి మధ్య ఎంత గ్యాప్ ఉందనేది చెప్పిద్దనమాట ఇక్కడ. ఎంత గ్యాప్ ఉండాలి? మనం పిక్సెల్స్‌లో ఇచ్చేయొచ్చు వాల్యూస్ ఇక్కడ. 11 పిక్సెల్స్ ఇస్తున్నాను. సరే స్పేసింగ్ అనేది ఎక్కువ వచ్చింది. ఇక్కడ నార్మల్‌గా ఉంది. ఇక్కడ ఎక్కువ ఉంది చూసారా? అలా అనమాట. ఇలా. మాక్సిమం మనం ఇవన్నీ యూజ్ చేయము. ఎక్కువగా కలర్ యూజ్ చేస్తాం. ఫాంట్ సైజ్ యూజ్ చేస్తాము. ఫాంట్ వెయిట్ యూజ్ చేస్తాము. ఒత్తి బోల్డ్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం. ఫాంట్ ఫ్యామిలీ కూడా యూజ్ చేస్తాం. టెక్స్ట్ అలైన్ కూడా యూజ్ చేస్తాం. అంతే. ఇంతవరకే మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. ఈ కింద ఉన్నవన్నీ కూడా చాలా రేర్‌గా యూజ్ చేస్తాం అనమాట. టెక్స్ట్ రిలేటెడ్ సీఎస్ఎస్ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను.
నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఈ కలర్స్ గురించి, ఇంకా ఫాంట్ సైజ్ యూనిట్స్ ఉంటాయి కదా! వాటి గురించి, ఇంకా కామెంట్స్ ఎలా పెట్టొచ్చు, ఇలాంటి వాటి గురించి కూడా తెలుసుకుందాం.